అకిరా బాగా వైరల్ అవుతున్నాడు. జూనియర్ పవర్ స్టార్ అవుతాడా? ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచితనంలో సేవ చేయడంలో సూపర్ స్టార్ అయ్యాడు. ఎక్కడ మన ఇండియాలోనే నెంబర్ 1 మంచితనంలో స్టార్ అతను. ఈయన సినిమా ఫీల్డ్లో ఇండియా నెంబర్ 1 హీరో అవుతాడని మా నమ్మకం. ఖచ్చితంగా. ఆ లుక్స్ ఉన్నాయి, ఆయన దగ్గర గట్స్ ఉన్నాయి, తండ్రి తాలూకు లుక్స్ ఉన్నాయి, గట్స్ ఉన్నాయి. ఆ మంచితనం కూడా కనబరిస్తే ప్రభాస్, వరుణ్ తేజ్ హైట్ కూడా హైట్ మంచి హైట్, ప్రభాస్ కంటే హైట్లా ఉంది ఇతను నాకు తెలిసి. హెయిర్ స్టైల్ మొత్తం పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ డిట్టో దింపేశాడు కదా. సేమ్ అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది ఆయన సినిమా ఓపెనింగే. ఇప్పుడు పవర్ స్టార్ గారికే ఆయనకి సినిమాల పరంగా కానీ పాలిటిక్స్ పరంగా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి పవర్ స్టార్ వారసుడు వస్తున్నాడు అంటే అసలు హైప్ అనేది ఏ రకంగా ఉంటుంది మొదటి సినిమా? ఊహించలేము. ఆ వెల్కమ్ ఎంట్రీ ఊహించలేము. ఎందుకంటే అంత గ్రాండ్గా ఉంటుంది, అంత డెప్త్గా ఉంటుంది. మరి ఆ సినిమా చేసే డైరెక్టర్ ఎవడో కానీ ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోతాడు. ఇంకా అటు ఇటు తిప్పుతున్నాడు కదా, ఇలా ఇలా బతకాలరా, ఇలా ఇలా మసాలాలరా నీకు నేర్పుతున్నాడు. అందరిలో ఇలా ఉండాలి, ఇలా మంచిగా ఉండాలి, మనకున్న దాంట్లో సాయం చేయాలి అనే విద్యాబుద్ధులు నేర్పి వదిలేలా ఉన్నాడు. ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి సపోర్ట్ అయితే 100కి 100% ఉంటుంది. 100కి 110% ఉంటుంది. 100కి 110% ఆయన చిరంజీవి గారి దీవెనలు ఉంటాయి. అందరికంటే కూడా ఇతని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో మొదటి సినిమానే 100 కోట్లు కలెక్ట్ చేసేంత, అంటే ఇప్పట్లో చాలా ఈజీ అది 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది. సో ఇప్పుడు ఇంత మార్కెట్ అంత స్పాన్, టికెట్ రేట్ అన్నీ పెరిగినాయి కాబట్టి అకిరా సినిమా ఫస్ట్ సినిమానే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా? ఆ డైరెక్టర్ ఏ కథ పట్టుకొస్తాడు కానీ పెద్ద కథ పట్టుకొస్తాం 1000 కోట్లు దాడుతుంది ఇండియా వైడ్గా నాకు తెలిసి. ఎందుకంటే అతని మీద అంత ఇది ఉంది, చాలా మంది ఫోకస్ ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా 100 కోట్లు అంటే చాలా ఈజీ. ఆంధ్రాలో బదోటేసుకుంటారు సినిమా బాగున్నా బాగోపోయినా. ఇప్పుడు నాన్నగారి గారి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా బాగున్నా బాగోపోయినా డబ్బులు ఎలా అవుతాయో ఈయన సినిమా కూడా అలా అవుతుంది. కథతో సంబంధం లేదు, హీరోని చూస్తాకి వెళ్తారు అంతే. హీరోని చూడటానికి కొట్టుకుంటూ వెళ్తారు, పడిపోయి బట్టలు చింపేసుకుంటారు. థ్యాంక్ యూ.